ఏదో అక్రమంగా డబ్బు సంపాదించిన వాళ్ళు కులహంకారంతో నవీన్ యాదవ్ పైన బీసీల పైన రౌడీ షీటర్లను ముద్ర వేస్తుంటే ఏదో వీళ్ళు మూర్ఖులు అనుకున్నాం. కానీ మీకేమైందండి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి తెలంగాణ ఉద్యమాన్ని క్రియాశీలకంగా నిర్వహించిన మీరు కూడా రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేశారు. ఒకరు గెలిస్తే జూబ్లీస్ ప్రాంతం లోపల శాంతియుత వాతావరణం నాశనం అవుతుందని మీరు అంటున్నారు. ఎంతవరకు సబబండి ఇది? తెలంగాణ ఉద్యమ సమయం లోపల టీఆర్ఎస్ పార్టీ దగ్గర ఎటువంటి ఫండ్స్ లేనప్పుడు, డబ్బులు దిక్కు లేనప్పుడు చిన్న శ్రీశైల యాదవ్ కూడా ఇచ్చినటువంటి ప్రచార రథాన్ని నువ్వు తీసుకోలేదా? అప్పుడు నీకు తెలియదా ఈ రౌడీ షీటర్ డబ్బులని? అంతెందుకండి, ఈ యొక్క జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ ఏరియా లోపల టీఆర్ఎస్ జెండా పట్టుకునే నాతుడు లేనప్పుడు, టీఆర్ఎస్ పార్టీ కేడర్ లేనప్పుడు, టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయడానికి వ్యక్తులు లేనప్పుడు నేనున్నాను టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తానని చెప్పేసి ఖైరతాబాద్ అత్యంత పెద్ద నియోజకవర్గం ఖైరతాబాద్లో భాగంగా అప్పుడు ఇంకా నియోజకవర్గం డీలిమిటేషన్ జరగలేదు. దాంట్లో భాగంగా ఈ యొక్క రెహమత్ నగర్ జూబ్లీ హిల్స్ కార్పొరేషన్లకు 2 కార్పొరేటర్లు నియమాలన్నప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ వాళ్ళ భార్య నిలబడడానికి నీ పార్టీ టికెట్లు ఇవ్వలేదా? నీ పార్టీ తరఫు నుంచి నిలబడి నీ పార్టీని పునర్నిర్మించలేదా? నీ పార్టీ క్యాడర్ పెంచలేదా చిన్న శ్రీశైలం యాదవ్? అప్పుడు నీకు గుర్తు రాలేదా చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షూటర్ అని? ఈ విధంగా అన్ని రకాల సహసాగాలు తీసుకొని ఏ విధంగా మాట్లాడుతున్నారండి మీరు? రౌడీ షూటర్ కుటుంబం నుంచి వచ్చిన వారికి ఓటు వేయకూడదని మొదటి నుంచి మీ పంతా యొక్క డిఫరెంట్గానే ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయం నడుస్తున్నప్పుడు టైం లోపల బీసీల పట్ల మీకు ఎప్పుడు చిన్న చూపే. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిర్వహిస్తున్నటువంటి ఆలయ నరేంద్ర కొత్త పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకుపోతున్న సమయం లోపల నువ్వు ఉండి నరేంద్రన్న మనం కలిసి ఉద్యమం చేద్దామే, తెలంగాణ రావాలంటే విడిపోకూడదే, మనము కలిసి ఉద్యమం చేద్దాం అన్నందుకు నీ కోరిక మేరకు తన పార్టీని టీఆర్ఎస్ పార్టీ విలీనం చేసి నీతో పాటు కలిసి ఉద్యమం చేయడం జరిగింది. అటువంటి ఆలయ నరేంద్ర నా బీసీ బిడ్డని రాజకీయంగా సమాధి చేశావు. పోనీయండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల చంద్రబాబు తర్వాత టీడీపీ లోపల 2వ స్థానంలో ఉన్న వ్యక్తి మాజీ హోంమంత్రి ఆయన దేవేందర్ గౌడ్కి నువ్వేం చెప్పినావు? దేవేంద్రన్న నువ్వు పార్టీ నుంచి బయటికి రావే, చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకము, కొత్త పార్టీ పెట్టు, మనం కలిసి ఉద్యమాలు చేద్దాం, తెలంగాణ సాధించుకుందాం నువ్వు చెప్పిన కళ్ళబోలి మాటలు నమ్మి అత్యున్నత స్థానంలో ఉన్న పదవిని కూడా వదిలేసి వచ్చి నవ తెలంగాణ పార్టీని పెట్టడం జరిగింది. నవ తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత కలిసి ఉద్యమం చేద్దాం నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవు, కలిసి ఉద్యమాలు చేద్దాం నీ దగ్గరికి వస్తే పట్టించుకోకుండా ఒంటరి చేసిన దేవేందర్ గౌడ్ని, నా యొక్క గౌడ సమాజం బిడ్డని ఒంటరి చేసిన దేవేందర్ గౌడ్కి రాజకీయంగా నాశనం చేసే ప్రయత్నం చేసినావు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన విజయశాంతిని, నా బీసీ బిడ్డని నువ్వు రాజకీయ సమాధి చేశావు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2022-23 వరకు నీ యొక్క అభివృద్ధికి దోహదపడినటువంటి, నీ పక్కన నిలబడి నిన్ను బలపరుస్తూ నీకు అండగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ని కూడా రాజకీయ సమాధి చేసే ప్రయత్నం చేశావు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి 2వసారి సీఎం అయినప్పుడు నీ అనుకున్న నీ వాళ్ళందరూ నేను వదిలి ఒంటరి చేసి వెళ్ళిపోయినప్పుడు నీ పక్కన బలంగా నిలబడ్డటువంటి నా ముదిరాజు బిడ్డ ఈటల రాజేందర్ని కూడా నువ్వు రాజకీయంగా సమాధి చేయాలని ప్రయత్నం చేశావు కదా. ఎన్ని కుట్రలా, ఎంత అవమానకరంగా ఈటల రాజేందర్ యొక్క క్యారెక్టర్ని చంపే ప్రయత్నం చేశావు. ప్రభుత్వ భూములు కబ్జా చేసినని, పోలీసు దాడులు, రెవెన్యూ అధికారుల దాడులు, కలెక్టర్ల దాడులు చేసి అతని క్యారెక్టర్ చంపే ప్రయత్నం చేశావు. అప్పుడు వచ్చిన ఉప ఎన్నికల లోపల ఏ విధంగా ఉప ఎన్నికల లోపల రాజేందర్ని ఈటల రాజేందర్ని ఓడగొట్టాలని కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టావు. ఏమైంది? ఈటల రాజేందర్ గెలిచి నీకు చెంపపెట్టుగా చేయలేదా? ఇంకా గుణపాఠాన్ని మర్చిపోయావా? ఆ గుణపాఠాన్ని మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు నవీన్ యాదవ్ బీసీ బిడ్డను రాజకీయంగా సమాధి చేయాలని కుట్రతో రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వారికి ఓట్లు వేయకండి, శాంతియుత వాతావరణం చెడిపోతుంది అని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తావా? ఇప్పుడు రౌడీ అని ఎవరంటారు? ఒక భుజబలంతో ఒక వ్యక్తిని భుజబలంతో 10 మందిని 20 మందిని 30 మందిని కొట్టే అవకాశం ఉంటుంది, వాళ్ళకి హాని చేసే అవకాశం ఉంటుంది. కానీ సిస్టమ్ని సర్వనాశనం చేశారు కదా సార్. సిస్టమ్ని సర్వనాశనం చేసి
ఒక సిఐ కానీ, ఒక ఆర్డీఓ కానీ, ఒక ఎంఆర్ఓ కానీ, ఒక ఎస్ఐ కానీ పోస్టింగ్ కావాలంటే కన్సర్న్ ఎమ్మెల్యే యొక్క కన్సర్న్ లెటర్ తీసుకురండి, అప్పుడే పోస్టింగ్ వస్తుంది. సిస్టాన్ని నాశనం చేశారు కదా, ఆ సిస్టమ్ నాశనం. ఆ విధంగా ఎమ్మెల్యే నుంచి కన్సర్న్ లెటర్ తీసుకొచ్చిన సిఐ చట్ట ప్రకారం అన్యాయానికి గురవుతున్నటువంటి ఆ పేద ప్రజల యొక్క అవసరాలు తీర్చగలడా? వాళ్ళు జరిగే అన్యాయాన్ని ఆపగలడా? లేక అధికారంగా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే పని చేస్తాడా? ఆ విధంగా ఒక ఎమ్మెల్యే చెప్తే పని చేసే విధంగా ఒక సిస్టమ్ని నాశనం చేశారు కదా మీరు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని పక్కకు దొబ్బేసి ఒక ఎమ్మెల్యే చేతికి మీరు సిస్టాన్ని సర్వనాశనం, ఒక లీగల్గా ఇల్లీగల్ పని చేశారు కదా. ఎవరండి దొంగ? ఎవరండి రౌడీ? కేసీఆర్ గారు, మీరు టీఆర్ఎస్ పార్టీని ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు, మీ పార్టీ ఆఫీస్ దిక్కు లేనప్పుడు, హైదరాబాద్ ప్రాంతంలో మీకు దిక్కు దీవాలు లేనప్పుడు, మా బీసీల పూలేగా, మా యొక్క అత్యంత ప్రేమగా తీసుకున్న మా బీసీ ఉద్యమగాడు, నిజమైన తెలంగాణ ఉద్యమగాడైనటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ తన జలదృశ్యం సెక్రటరీ ఆపోజిట్లో అత్యంత విలాసవంతమైన, అత్యంత విశాలమైన తన గృహంలో నీ పార్టీ ఆఫీస్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వలేదా? నీకు పార్టీ ఆఫీస్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు అప్పటి ఉన్నటువంటి డిక్టేటర్, మూర్ఖుడు, క్రూరుడైనటువంటి చంద్రబాబు నాయుడు తన యొక్క కొండా లక్ష్మణ్ బాబూజీ యొక్క ఇంటిని మొత్తాన్ని డిమాలిష్ చేసి అక్కడి నుంచి పంపించలేదా? ఆ ఇల్లు మొత్తం డిమాలిష్ చేసిన తర్వాత ఇల్లు కూలగొట్టిన తర్వాత అతను వచ్చి కిరాయింట్లో ఉన్నాడు. కిరాయిలలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు నీ వలనే కదా ఇల్లు కోల్పోయింది? ఎన్నిసార్లు నువ్వు పరామర్శించావు? ఎన్నిసార్లు తనను ఆదుకునే ప్రయత్నం చేశావు? చనిపోయినప్పుడు కూడా కొండా లక్ష్మణ్ బాబు యొక్క దేహాన్ని నువ్వు సందర్శించలే కదా. ఇది కదా నీ క్యారెక్టరు. అంతెందుకండి, బీసీల పట్ల ఎప్పుడు మీకు చిన్న చూపు, బీసీలని తొక్కడం నీకు అలవాటు, బీసీలని రాజకీయంగా సమాధి చేయడం నీ యొక్క అలవాటుగా మారిపోయింది. అంతెందుకు, సమ్మక్క సారక జాతర లోపల ట్రాఫిక్ జమ అయింది. ట్రాఫిక్ ఇంత జమ అయిందని వెహికల్ దిగినటువంటి తెలంగాణ ఉద్యమగాడు, బీసీ ఉద్యమగాడు, నా బీసీ బిడ్డ అన్నటువంటి బీసీ ఇంటెలెక్చువల్ అన్నటువంటి పాషం యాదగిరిని ఒక పోలీస్ ఆఫీసర్ చెంపదెబ్బ కొడితే ఆ పోలీస్ ఆఫీసర్ పైన ఎటువంటి యాక్షన్ నువ్వు తీసుకోలే కదా. ఇంకా నువ్వు ఎన్ని కుట్రలు చేస్తావు బీసీలను అణగదొక్కడానికి, బీసీలను పట్టించుకోకుండా ఉండడానికి? ఇంకెన్ని కుట్రలు చేస్తావు చెప్పండి. ఇక్కడ రౌడీ ఎవరు? ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ చంపేసి ఆయన రాజకీయ సమాధి చేద్దాం అనుకుంటావా? బీసీలో మీరు చేసింది ఏముంది? గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల లోపల ఎస్సీ ఎస్టీ జనాభా ప్రకారము వాళ్ళు ఉన్నది జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి అన్నప్పుడు 8 నుంచి 9% జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇచ్చినావు. ఇంకా 40% రిజర్వేషన్ ఇచ్చినా 50% దాటదు, కానీ కోట్లు కొట్టేయవు. మన 40% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు కేవలం 30% మాత్రమే రిజర్వేషన్ ఎందుకు ఇచ్చినావు? ఎందుకు? హైదరాబాద్ లోపల 40% రిజర్వేషన్ ఇస్తే ఇంకో 15-20 మంది కార్పొరేటర్లు పెరుగుతారు. 15-20 మంది కార్పొరేటర్లు పెరిగితే హైదరాబాద్లో కార్పొరేటర్ చాలా పవర్ఫుల్ పదవి, వాళ్ళు నెక్స్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంటుంది. వీళ్ళు రాజకీయంగా ఎదగనియకూడదు. కుట్రతో కదా నువ్వు ఇచ్చేది, 30% ఇచ్చి 40% ఇవ్వకుండా ఆపింది. ఇంకా ఎన్ని రోజులు కుట్రలు చేస్తారు? మీరు ఈ కుట్రలు ఆపండి. మీరు ఒక ఎమ్మెల్యే స్థానానికి బీసీ గెలవకుండా ఉండడానికి ఈ స్థాయికి దిగజారుతారని మీరు అనుకోలేదండి కేసీఆర్ గారు మీ మీద. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంటాడు, వాళ్ళంతా కులహంకారం, అక్రమంగా సంపాదించిన డబ్బు బలుపుతో నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీ చేపట్టింది కదా, ఆ ర్యాలీలో 1,00,000 మంది జనం స్వచ్ఛందంగా పాల్గొంటే ఇతను అంటాడు నవీన్ యాదవ్ గుండా అంతరాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి గుండాలు మొత్తం దగ్గర పోగేసిండు. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి రౌడీ మూకలు మొత్తం ఒక దగ్గర పోగేసి రౌడీ మూకల ర్యాలీగా నిర్వహిస్తూ ఆ రౌడీ మూకలకి నాయకత్వం ఈ యొక్క నవీన్ యాదవ్ చేసిన అంటున్నాడు. ఎవరు రౌడీలు? ఆ 1,00,000 మంది జనం పాల్గొన్న రౌడీలా? ఆ బీసీ పీడలు రౌడీలా? ఆ బీసీ పీడల నాయకత్వం ఇచ్చినటువంటి నవీన్ యాదవ్ రౌడీయా? రౌడీ షీటరా? నువ్వు కాదా అసలు రౌడీ? నువ్వు కాదా అసలైన వైట్ కాలర్ క్రిమినల్? 2004 కంటే ముందు నీ యొక్క నేపథ్యం ఏంటి? నీకున్న ఆస్తులేంటి? ఒక స్కూటర్ పైన తిరుగుతూ కేబుల్ బిజినెస్ చేస్తున్నటువంటి నీవు, చీరల బిజినెస్ చేస్తున్నటువంటి నీ భార్య ఈరోజు 1,000 కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించారు? మీరు 1,000 కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చినా మీకు? మీ యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి రాజకీయ నాయకుడికి అండదండలతో హూడా చైర్మన్ అయి ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ యొక్క అలైన్మెంట్లో భాగంగా కొన్ని 100 కోట్లు సంపాదించలేదా? ప్రభుత్వ భూములను కబ్జాలు చేయలేదా? చెరువులను చెరపట్టలేదా? నువ్వు
ఆ విధంగా అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించి ఈరోజు శ్రీరంగ నీతులు చెప్తున్నావా? ఆ డబ్బు యొక్క బలుపుతో మదంతో దళిత నాయకుడు సర్వే సత్యనారాయణ పైన నువ్వు దాడి చేయించి నిజం కాదా? నా బీసీ నాయకుడైనటువంటి బీసీలకి నాయకుడైన ఆర్ కృష్ణయ్యపై దాడి చేయించలేదా? ఎవరు వచ్చిన వాళ్ళపై దాడులు చేసే సంస్కృతి నీది, రౌడీ నైజాం నీది. నీవు శ్రీరంగ నీతులు చెప్తున్నావా? నీకున్న భయం ఏంటంటే, అసలు భయం ఏంటంటే, ఒకవేళ నవీన్ యాదవ్ గిట్ట గెలిస్తే, బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, బీసీ వాదం గెలుస్తుంది. అక్కడ గెలిస్తే హైదరాబాద్ లోపల నా నియోజకవర్గం లోపల బీసీలు ఏకమవుతారు. నా కింద నీళ్ళు వస్తున్న భయం కాదా? బీసీ నాయకుడు ఆర్ కృష్ణలో ఓడిపోయావు కదా, ఈరోజు నీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు? మదియాసి ఓడు కాదా? నీ భయం ఏంటంటే ఆ బీసీ వాదం బలపడి నా నియోజకవర్గంలో బీసీలు ఏకమై నాకు డిపాజిట్ రాకుండా ఎక్కడ చేసిన భయం నుంచే కదా నీకు పుట్టింది ఇది. ఈ విధంగా భయం నుంచి పుట్టి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ చంపడం లోపల, క్యారెక్టర్ అసాసినేట్ చేయడంలో ముందు వరుసలో ఉంటున్నావు కదా నువ్వు. సిగ్గు లేదా? నువ్వు కదా అసలైన రౌడీవి, నువ్వు కదా అసలైన గుండావి. నీవు మా బీసీ సామాజిక వర్గాన్ని రౌడీ మూకలంటావా? బేషరత్గా క్షమాపణ చెప్పు. దయచేసి బీసీలని అణగదొక్కే ప్రయత్నాలు విరమించుకోండి. బీసీలను ఎదగడానికి అవకాశాన్ని కల్పించే ప్రయత్నం చేయండి. బీసీలు మొత్తం ఏకమవుతున్నారు. సబ్బండ కులాలు మొత్తం ఏకమై ఏకతాటిపైకి వచ్చి బీసీల కోసం పోరాడబోతున్నారు. బీసీ వాదం గెలవబోతుంది. జూబ్లీస్ ఉప ఎన్నికలు కూడా సేమ్ అదే ఈటల రాజేందర్కి ఉప ఎన్నిక ఏ విధంగా అయితే మీకు చెంపపెట్టుగా సమాధానం ఇచ్చిందో, జూబ్లీస్ ఉప ఎన్నికలు కూడా అదే విధంగా సమాధానం ఇవ్వబోతుంది. జూబ్లీస్ ఉప ఎన్నికల లోపల నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. గెలిచి బీసీ వాదాన్ని తెలంగాణకు మొత్తానికి విస్తరింపే ప్రయత్నం చేయబోతున్నాడు. ముఖ్యంగా మీ బీసీ సంఘాలు, బీసీ కుల నాయకులు, ఇతర కుల సంఘాల నాయకులు అందరూ కూడా ఒకసారి రండి. మన బీసీ బిడ్డని, మా బీసీ ఉద్యమకారులందరినీ కూడా రౌడీ మూకలుగా పేర్కొన్నటువంటి ఒక చిన్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మాట్లాడుతుంటే దాన్ని ఖండించకుండా మనం ఇళ్లలో కూర్చుంటే ఎంతవరకు సబబు? మనందరము ఏకతాటిగా అందరము ఐక్యంగా ఉన్నామనే మెసేజ్ ఇవ్వడానికి అందరూ మీడియా ముందుకు రండి. మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి. అందరూ నవీన్ యాదవ్ మద్దతు పడకండి. నవీన్ యాదవ్ గెలుపులో భాగస్వామ్యంగా ఉండి కోరుకుంటూ జై బీసీ, జై తెలంగాణ, జై హింద్.